రైట్. ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అట్లాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత, దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అక్కడి నుంచే బిల్ పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్ పాస్ చేయటమే కాదు, కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలను కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటిని కూడా తీసుకొని పోతాం. అంతిమంగా మా అందరి ఆలోచన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ యొక్క ఆలోచన దశాబ్దాల ఓబీసీల చిరకాల వాంఛైనటువంటి 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో తీసుకొని రావటం అనేది, అందించడం అనేది మా అందరి ముందున్నటువంటి బలమైన కోరిక, లక్ష్యం కూడా. ఈ చేసే ప్రక్రియలో ఇప్పటివరకు మాతో సహకరించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూనే ఓబీసీల లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, అడుగుల్ని మద్దతిస్తూ ఓబీసీల కోసం సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఓబీసీల లక్ష్యాల్ని, వాళ్ళ కోరికను నీరుగార్చడం కోసం రాజకీయ పరంగా కుట్రపూరితంగా ఎవరైనా వాళ్ళకి మేలు జరగకూడదనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సమాజంలో అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి మేము చేసే ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో సోషల్ యాక్టివిస్టుల్ని, మేధావుల్ని, అట్లాగే ఈ వర్గాల ప్రయోజనాలు కాక్షించేటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా, దీనికి మద్దతు కూడగట్టడానికి మేము ఈ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కులగణన చేసేటప్పుడు ప్రక్రియ మొదలుపెట్టినప్పుడే చెప్పాం దీని యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు. ఆ లక్ష్యాలను సహకరించాలనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా అందులో సహకరించేవాళ్ళు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇవ్వకుండా చేసిన తర్వాత ఇంకా ఇవ్వనటువంటి వాళ్ళే దీనిపైన మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వొస్తాం. ఇప్పటికైనా సరే మీరు తప్పు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం బాగా ఉంది, మేము కూడా చేరతామని మీరు ముందుకు వస్తూ ఉంటే కాదనకుండా మేము మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాం. రండి,
నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సహకరించండి. జాయిన్ కండి. రాష్ట్రంలో ఈ జనాభాలో ఉన్నటువంటి మేము ఇప్పటికే ప్రకటించిన 56% ప్రజలు ఓబీసీలు ఈ రోజు నుంచి కాదు, ఒక దశాబ్దానికి పైబడి మాకు జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అవకాశాలు ఉండాలి, దానికి చట్టబద్ధత కల్పించి ప్రక్రియను మీరు చేపట్టి దానికి అవకాశాలు కల్పించండి అన్నప్పుడు జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరికే బలమైనది. వాళ్ళ న్యాయం చేయటమే మన ముందు ఉన్నటువంటి లక్ష్యం. దానికి చట్టబద్ధత కల్పించడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం. తప్పనిసరిగా విజయం సాధిస్తామనే నమ్మకం కూడా మాకుంది. నేను చెప్పింది కూడా అదే ఎప్పటిదాకా